గతంలో కోపతాపాలతో కాపురాలు కూలేవి, కానీ ఇప్పుడు కారణాలు కూడా అవసరం లేదు. గొడవ చిన్నదైనా పెద్దదైనా సరే చంపడం లేదా చావడం అంతే. అదే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు కొందరు. 24 ఏళ్ల క్రితం వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యపై తరచూ గొడవలు, అవి భరించలేక కట్టుకున్న భార్యనే కడతేర్చాలనుకున్నాడు ఓ దుర్మార్గపు భర్త. అత్యంత దారుణంగా హింసించి చంపే ప్రయత్నం చేశాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో కసకస నరికి చంపాడు. తనలో ఉన్న కసిని తీర్చేసుకున్నాడు. కెనడాలో భారతీయ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ కు చెందిన జగ్ప్రీత్ కౌర్, ఆయన భార్య బల్వీందర్ కౌర్లు వారం రోజుల క్రితం కెనడాకు వెళ్లారు. జగ్ప్రీత్ కౌర్ నిరుద్యోగి, దాంతో ఆర్థిక పరంగా ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే భార్య బల్వీందర్ కౌర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా భర్తతో గొడవ జరిగింది. అలా ఆర్థిక విషయాల్లో తరచూ దంపతుల మధ్య గొడవ జరిగేది. ఇక అదే కోపంలో భార్యను చంపేశాడు. కత్తితో పొడిచి అతి కిరాతకంగా నరికి చంపేశాడు. అనంతరం తన తల్లికి వీడియో కాల్ చేసి మృతదేహాన్ని చూపెట్టి సమాచారం ఇచ్చారు. నేను ఆమెను శాశ్వతంగా నిద్రపోయేలా చేశాను అని చెప్పాడు. కాగా బల్వీందర్, జగ్ప్రీత్ కౌర్లకు 2000 సంవత్సరంలో వివాహమైంది. వారికి కుమార్తె హర్నూర్ ప్రీత్ కౌర్, కుమారుడు గుర్నూర్ సింగ్ కూడా ఉన్నారు. అయితే మృతురాలు బల్వీందర్ కెనడాలో చదువుతున్న తన కుమార్తె వద్దే ఉంటుంది. మరోవైపు జగ్ప్రీత్ కుటుంబం ఈ హత్య ఆరోపణలను కొట్టిపారేసింది. వారు హ్యాపీ కపుల్ అని చెప్పారు. అంతేకాకుండా బల్వీందర్ కౌర్ ను జగ్ప్రీత్ కౌర్ ఎప్పుడు వేధించలేదని, వారు సంతోషంగా జీవించేవారని తెలిపారు. అయితే వారు సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు షాపింగ్ వెళ్లి తిరిగి వచ్చారని జగ్ప్రీత్ సోదరుడు తెలిపారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని